అయిపోయింది. అందులో ఇప్పటివరకు దెబ్బకి శ్రీకాంత్ బుర్ర శ్రీకాంత్ మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ మందు తాగడం తీసుకొచ్చి నైట్ అయిపోయింది మందు తాగేసి నైట్ వెళ్తుంటే డిస్పోజ్ అంటే ఒక చిన్నగా సీసోక పుచ్చుకోకూడదు కాళ్ళు నొప్పింది. సరే నైట్ ఎందుకు లేదైతే రేపు పొద్దున్న మనం పంచుకుందాం ఇక్కడ అని చెప్పేసి శ్రీనాథ్ వాళ్ళ ఇంటికాడ సింగపూర్ చేసేసుకుని ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం మనకి ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళి ఒక బేస్ కార్డ్ వేసి దాన్ని చిన్న ప్యాకెట్లు తీసుకొని ఆ చిన్న ప్యాకెట్లో మనం జనరల్గా వాళ్ళకి 150 పడితే వాళ్ళకి 300 రూపీస్ కమ్ముకుంటాం. డబుల్ రేట్ 20,000కి 40,000 లాభం వస్తుంది. వాళ్ళకు సఫిషియెంట్గా గాంజా దొరుకుతుంది. ఈ విధంగా అలవాటు పడ్డారు కాబట్టి దీనికి చేద్దామని చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారికి దొరకడం జరిగింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ నుండి తర్వాత ఈ గాంజాను వేసేసి పంచుల ముందు సమక్షంలో వాళ్ళను తీసేసుకొని ఆ బండి ఏదైతే బండి ఉందో వాళ్ళకి పల్సర్ బండి ఉంది స్ప్లెండర్ బ్లాక్ బండి ఉంది దానికి నెంబర్ లేదు. ఆ బండిని ఐడెంటిఫై చేసి ఆ బండి కూడా వాళ్ళ పంచుల దగ్గర చూసేసుకొని దాన్ని కూడా మనం పోలీసు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బండిలో ముందు బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో ఈ గాంజా కవర్ ఉంది ఎల్లో కవర్లో చూస్తే దాన్ని అది మన ఘాటైన వాసనతో మొదలుగా ఉండేసి దాన్ని ఏంటిది అని చెప్పి ఇది గాంజా అని జరిగింది. అదే పంచుల సమక్షంలో దాన్ని మనం సీజ్ చేసుకొని అక్కడ పంచనామా కంప్లీట్ చేసుకొని తర్వాత పోలీసుని తీసుకోవడం జరిగింది. సాయంత్రం వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఇచ్చిన పిటిషన్ మీద ఎస్ఐ గారు దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని గ్రావిటీ ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని నిన్న సాయంత్రం అరెస్ట్ చూపెట్టడం జరిగింది. వాళ్ళతో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత కిలో తీసుకొచ్చారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు పోయినాయని చెప్పారు. ఎవరెవరికి సప్లై చేశారనేది సిడిఆర్ తీసేసుకొని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి అందులో అమాయకులు ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ తీసేసి దాంట్లో కూడా ఇంకా నిరస్తులు ఉంటే కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కేసులు చేయడం జరుగుతుంది. ఇంకా దీనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారా వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ డొమైన్ యాప్లో కూడా ఇంకేమైనా కనెక్టివిటీ ఉందా లేకపోతే ఏదైనా గ్రూప్ ఆర్గనైజ్ చేస్తున్నారా వీళ్ళు కాకుండా మన ఏరియాలో ఇక్కడ కానీ జమ్మికొండ కానీ హుజరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా వీళ్ళకి అసోసియేషన్లో ఇంకేమన్నా ఉన్నారా అని దీని ప్రకారం వీళ్ళు ఐడెంటిఫై చేసి గాంజా అనేది మెయిన్ ఏంటంటే ప్రియారిటీ గాంజా అనేది ఈ సాధారణ స్టూడెంట్కు అందుబాటులో ఉండకుండా సమాజాన్ని మనం పునరుద్ధరించే ఉద్దేశంతో గాంజాను నమ్మరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా మనం తీసేస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి గాంజాకి అలవాటు తర్వాత ఎవరికి తల్లిదండ్రుల మాట వినడం కానీ లేకపోతే అక్కజనుల మాట వినడం కానీ చదువుకోవడం కానీ దీంట్లో చూస్తే ఇతను పవన్ సాయి అని 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉత్తగా తిరుగుతున్నాడు. అతను గాంజా అలవాటు. అదేవిధంగా శ్రీనాథ్ కూడా బీటెక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో కరీంనగర్లో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసుకొని గాంజాకి అలవాటు చేసి ఇక్కడనే అటులో తిరుగుతున్నాడు. ఈ గాంజాకి అలవాటు పడడం వల్లనే తన చదువులో మంచి చేసుకొని తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినకుండా తిరుగుతున్నాడు. కాబట్టి యూత్ ఎప్పుడైతే దీనికి అలవాటు అయిపోతారో దీంతో పాటు ఈ ఒక్కరు నలుగురు తయారు చేస్తారు, నలుగురు ఇంకో 10 మందిని తయారు చేస్తారు. ఇట్లా వీళ్ళ సర్కిల్లో ఎవరెవరు దీనికి అలవాటు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని అవసరం ఉండే అడిక్షన్ సెంటర్ కూడా పంపించేసుకొని గాంజాకు దూరం చేసి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసినట్టు యూత్ మన పిల్లలు చదువుకునే పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్తారు. అక్కడ ఇలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు మనము ఒన్నే కళలతోటి కాలేజీకి వెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని ఉద్దేశించి ఈ గాంజాకు ఈజీగా అలవాటు పడతాం కాబట్టి మన లక్ష్యాలన్నీ బంద్ చేసేసుకొని ఓన్లీ తాగడం అనేది కాన్సెప్ట్ చేస్తాం. ఈ తాగడానికి అలవాటు అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు కావాలి తల్లిదండ్రులు ఇస్తే ఓకే సఫిషియెంట్ అది కొంతవరకు సరిపోతుంది. కానీ ఆ అలవాటు ఎక్కువ అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మనం ఇంట్లో తీసేసి ఇంట్లో దొంగతనం మొదలు పెడతాం. ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే మెల్లగా ఏంటంటే బయట ఎక్కడన్నా ఈజీగా ఉండి బైక్ల దొంగతనాలు లేకపోతే బంగారం దొంగతనాలు ఇంటి లేనప్పుడు ఎవరు లేని కూడా ఈ హౌస్ బ్రేకింగ్ లాంటి దొంగతనాలకు అలవాటు పడుతుంది. అంతకుమించేసి ఇది పర్వటెడ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఉంటే చైన్ స్నాచింగ్ ఆ తర్వాత ఐడెంటిఫై అయిపోయిన తర్వాత అది గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తున్నారో విచక్షణ కూడా తెలిసిన వాళ్ళను కూడా గుర్తుపట్టిన వాళ్ళు కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తూ ఉంటుంది. ఒకసారి గంజా అలవాటు మీరు కూడా చూడండి. గంజా అలవాటు పడ్డవాడికి తల్లి చెల్లి అక్క బావ అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉండవు. చాలామంది ఏంటంటే వాడు బాగా తాగేసిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది విచక్షణ అనేది కోరుకుంటారు. కాబట్టి వాడు సమాజానికి ఒక చీడ పురుగులా కనబడుతుంది. అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ ఒక యాటిట్యూడ్స్ మీద వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా పెట్టేసేసుకొని వాళ్ళ మంచిగా ఫ్రెండ్లీగా ఉండుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. దీనివల్ల మన ఏరియాలో మళ్ళీ గాంజా అనేది రాకుండా ఉండడానికి మ్యాక్సిమం మేము కృషి చేస్తాం.
సరే, ఇది మీరు ఇన్ఫర్మేషన్ వస్తేనే పట్టుకున్నారా, లేకుంటే మీరు ఏదైనా డ్యూటీలో వెళ్ళినప్పుడు అంటే మీ సిబ్బంది ఏమన్నా? మాకు ఇన్ఫార్మల్ ద్వారా ఇట్లా వస్తుందని చెప్పేసి మాకు ఎవరెవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీదనే ఈ రోజు వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఏజెంట్ బొమ్మూరి పవన్ సాయిది 22 సంవత్సరాలు జన్మ కూడా. ఇంకో తను బుర్రా శ్రీ అనేది 19 years, 18 years 10 months. ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువులో డిస్కంటిన్యూ చేస్తున్నాడు. నర్సింగ్ అపోర్ట్.